హనుమంతుడు ఒక చిరంజీవి అని శాస్త్రాలు చెబుతున్నాయి. చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అని అర్థం. అంటే జననం జరిగినా మరణం ఉండదు. అందుకే ఇప్పటికీ కూడా హనుమంతుడు ఈ భూమి మీద జీవించి ఉన్నారని మన విశ్వాసం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హనుమంతుడు భవిష్యత్తులో రానున్న కల్కి అవతారాన్ని కూడా చూసి ఆయన సేవ చేయబోతున్నారంట. అంటే రాముడికి సేవ చేసిన హనుమంతుడు శ్రీకృష్ణుని అవతారమైన కల్కికి సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు. ఇంకొక విషయం ఏంటంటే హనుమంతుడికి ఎప్పుడూ శ్రీరాముని నామస్మరణ వినిపిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడూ రామనామాన్ని జపిస్తూనే ఉంటారు. వీటి వలన మనం గ్రహించవలసింది ఏంటంటే హనుమంతుడు కేవలం శక్తివంతుడే కాదు, భక్తిలో, శాంతిలో, జ్ఞానంలో అన్నిట్లోనూ అపారుడని చరిత్ర చెబుతుంది. ఈ విషయం మీకు ముందే తెలుసుంటే కామెంట్ బాక్స్ లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది స్టోరీ వరల్డ్.